హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్నికల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో టెక్ న్యూస్, అలాగే యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ గురించి, అలాగే మనకి లేటెస్ట్ మొబైల్ రివ్యూస్ అన్నీ చూడొచ్చు. మీరు మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే మొబైల్ మనది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి వీడియోస్ అనేది చేయలేకపోయాము. కాబట్టి ఈసారి నుంచి ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను. ఇప్పుడు మనం ఈ టెక్ న్యూస్, అలాగే యూట్యూబ్ ఛానల్ గురించి కొంచెం సబ్జెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ మనం కంటిన్యూ అయితే చేస్తాము. ఈరోజు టెక్ న్యూస్ 9 అయితే చేస్తాను. 9 నుంచి అయితే కంటిన్యూ చేస్తాను. సాటర్డే సండే మీకు యూట్యూబ్కి సంబంధించిన సబ్జెక్ట్ కానీ, లేదంటే యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ ఇన్ఫర్మేషన్, లేదంటే మొబైల్ రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి మీకు ప్రతి వీక్లీ 2 times. మీద రోజులు టెక్ న్యూస్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం టెక్ న్యూస్ 9లోకి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ, మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ ఏఐ ఫీచర్స్ అయితే తీసుకొస్తుంది. అంటే సపోజ్ మనకి కోడింగ్కి సంబంధించిన అయితే తీసుకొస్తుంది. ఎందుకంటే మనకి అప్పుడప్పుడు సర్వర్ అనేది బిజీగా రావడం కానీ, బగ్ ఇష్యూస్ రావడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్కి అయితే వీళ్ళు ఏఐ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఇవైతే మ్యాక్సిమం వాళ్ళు చెప్పేది ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్లో అయితే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఏమేమైతే తీసుకొస్తారో, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు క్లియర్ చేస్తారు అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అయితే ఏఐ సిరీస్లో 25 ఏఐ ఫీచర్స్ అయితే తీసుకొస్తానని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఏమేమి ఫీచర్స్ తీసుకొస్తుంది అనేది ఇంకా మనకైతే అనౌన్స్ అయితే చేయలేదు. కాకపోతే ఒక ఫీచర్ అనేది బయటకైతే వచ్చింది. శాంసంగ్ A56లో మాత్రం పవర్ బటన్ దగ్గర గూగుల్ జెమినై ఏఐ ఓపెన్ అయ్యేలాగా, మనకి గూగుల్ ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి ఏఐ ఓపెన్ చేయలేక అయితే మనం సెట్ చేస్తున్నాం అనేది అనౌన్స్ చేశారు. ఇవి చూడాలి A56 వచ్చిన తర్వాత. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి యాపిల్ నుంచి ఐఫోన్స్. మనకి సఫారీ బ్రౌజర్ ఉంటుంది కదా వాళ్ళ దాంట్లో కొత్త ఫీచర్స్, ఏఐ పవర్ఫుల్ సర్చ్ ఇంజిన్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇవి చూడాలి మరి నెక్స్ట్ మంత్ లేదా 2-3 months పట్టొచ్చు అని అయితే చెప్తున్నారు వాళ్ళు. చూడాలి మరి ఇవి ఎలా వర్క్ అవుతాయని. వచ్చేసి మనకి శాంసంగ్ S25 ఫ్యూజన్ అయితే మనకి గ్లోబల్గా March 13th అయితే లాంచ్ అవుతుంది. 9:30 AM అయితే లాంచ్ అవుతుంది. దీని కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే మనకి IP68 వాటర్ రెసిస్టెంట్, అంటే మనకి డస్ట్లో పడినా కానీ, మనకి వాటర్లో పడినా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇవి ఇంకా కొన్ని ఫీచర్స్ అనేది తెలియాల్సి ఉంది. లాంచ్ అయిన తర్వాత మళ్ళీ వీడియో అనేది చేస్తాను. అంతవరకు అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మోటరోలా నుంచి. మోటరోలా G86 5G మొబైల్ అయితే త్వరలో లాంచ్ అవబోతుంది మన మార్కెట్లో. అయితే దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి Android 15 అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. హలో UI వర్షన్, క్లీన్ UI అయితే వస్తుంది ఇది. అలాగే మనకి దీనికి 33 watts ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 2+4 Android Yes అప్డేట్ అయితే ఇస్తున్నారు. మనకి 2 Android అప్డేట్స్, అలాగే 4 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అలాగే మనకి 6.7 inch AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా, 8 MP మైక్రో కెమెరా అయితే వస్తుంది ఇది. ఫ్రంట్ వచ్చేసి మనకి 32 MP కెమెరా అయితే వస్తుంది. అలాగే మనకి ప్రాసెస్ వచ్చేసి MediaTek 7300 ప్రాసెస్ అయితే మొబైల్ అయితే వస్తుంది. మనం వెయిట్ చేయాలి ఎప్పుడైతే వీళ్ళు లాంచ్ చేస్తారో. దీన్ని కొన్ని రోజుల తర్వాత రివ్యూ అనేది చేస్తాను. మనం మొబైల్ కొని అన్బాక్సింగ్ ఇచ్చే అంత బడ్జెట్ లేదు కాబట్టి మన దగ్గర. రివ్యూ అయితే చేస్తాను ఖచ్చితంగా, దీని రివ్యూస్ చూసి. వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది. రేపు టెక్ న్యూస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ సపోర్ట్ చేసి లైక్ అయితే చేయండి. మీకు ఈ వీడియో ఎలాగుందో కింద కామెంట్ అయితే చేయండి. ఏమైనా చేంజెస్ చేయాలంటే వీడియో క్వాలిటీ కానీ, వాయిస్ క్వాలిటీ కానీ. నా వాయిస్ అనేది స్లోగా వస్తుంది. ఇది సరైన రికార్డింగ్ మైక్ అయితే కొంటాను, దానివల్ల ఇది స్లోగా అయితే వస్తుంది మామూలు మొబైల్స్తో రికార్డింగ్ చేయడం వల్ల. ఓకే, రేపు టెక్ న్యూస్లో అయితే కలుద్దాం. మీకు ఏదైనా ఎక్స్ప్లెయినింగ్ చేయాలన్నా, లేదంటే ఏ డౌట్స్ అని ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. టెక్ న్యూస్తో పాటు ఇవి కూడా సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.